హలో అండి, ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇక్కడ నేనైతే ఒక గ్లాసుడు సాబుదానా తీసుకున్నాను. అది ఒక గిన్నెలో వేసుకొని ఇందులోకి 2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అంటే కొన్ని సార్లు అయితే మరి చల్లగా ఉన్నప్పుడైతే నైటే నానబెట్టుకుంటాం కదా. నేను అలా కాకుండా మార్నింగ్ 6 o'clock ఇలా నానబెట్టాను. అంటే 2 hours కంప్లీట్గా ఇది నానిపోయిందనమాట. 2 సార్లు వాటర్ పోసి కడిగి పెట్టేసుకొని మరోసారి వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇందులో శనగపప్పులు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి తీసేస్తున్నాను. ఇంక ఇలా కొంచెం కలిపేసుకోవాలి. పిండి పిండిగా వస్తుంది కదా. మరి ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మరోసారి నీళ్ళు పోసుకొని 2 సార్లు వంపేసుకున్న తర్వాత మరొక 2 గ్లాసుల వాటర్ అనేది వేసి నానబెట్టుకోవాలి. ఒక 2.5 గంటలు నానితే సరిపోతుంది. కంప్లీట్గా బాగా మెత్తగా అయిపోతాయి. అలా కాగానే ఇలా నీళ్ళంతా వంచేసి ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, బాగా మెత్తగా అయిపోయినాయి. ఇంకేమన్నా తడిపొడి ఉంటే కనుక ఈ గాలికి అనేది ఆరిపోతాయి అన్నమాట ఇవి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ పొడి చేసి ఈ సాబుదానా ఉప్మాలో వేసుకోవటానికి పల్లీల పొడి చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ పల్లీలు అయితే వేగిపోయినాయి కదా. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ అదే బాండి పెట్టేసుకొని అందులోకి అయితే ఆయిల్, మనము ఇక్కడ ఒక గ్లాస్ అయితే సాబుదానా తీసుకున్నాం కాబట్టి ఇంకా ఆయిల్ సరిపడినంతగా వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. ఇందులో పల్లి పొట్టు కూడా అలాగే ఉంది, తీసేసుకుందాం. సరిపడినంతగా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి అయితే జీలకర్ర, ఆవాలు ప్రస్తుతం నా దగ్గర లేకుండా కాబట్టి జీలకర్రతోనే సరిపెట్టేసుకున్నాను. ఇంకా దీనికోసం అయితే ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, చిన్నయే. తర్వాత ఉల్లిపాయ ఒక మీడియం సైజుది ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి అయితే ఒక ఆలు కంప్లీట్గా పొట్టు తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగినట్టు అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలా కాకుండా అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసినా కానీ బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆలు ముక్కలు ఎందుకంటే ఇందులో తొందరగా ఉడకాలి కదా, కాబట్టి చిన్నగా కట్ చేసుకొని ఇందులో 1-2 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి ముక్కలు. అంతలోపు ఇక్కడ పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలను మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆలూలోకి అయితే సరిపడా ఉప్పును వేసుకుందాం. ఉప్పును వేసాక మరోసారి ఇలా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు అనేది ఆప్షన్ అండి, బాగుంటుంది. కొంచెం పులుపు అని నేను వేశాను. ఇంకా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇవి 2 బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం వంపేసి పెట్టుకున్న సాబుదానా ఉంది కదా, కొంచెం తడి ఉన్న ఆ టైంలోపు పొడి అయిపోతాయి అన్నమాట గాలికి. ఆ సాబుదాని ఇందులో వేసుకోవాలి. ఇక్కడైతే ఆలు అయితే మంచిగానే ఉడికిపోయింది. సాబుదానా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఇక్కడ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ పొడి చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ ఇందులో వేసుకోవాలి. పల్లి పౌడర్ వేయడం మూలాన సాబుదానా ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సాబుదానా ఉప్మా ఆర్ సాబుదానా కిచిడి ఏదైనా అనొచ్చు. నేనైతే సాబుదానా ఉప్మా అనే అంటాను. ఇంకా చాలా టేస్టీగా అవుతుంది. ఈ పొడి మొత్తం వేసుకొని మరోసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు అలాగే కలుపుతూ ఉంచేసి ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకోవటమే. డైలీ చేసుకునే టిఫిన్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటే కూడా
తృప్తిగా తినేయచ్చు. ఇంక అంతేనండి, సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా అయితే ఉంది. నేను టేస్ట్ చేశాను. కొంచెం పుల్ల పుల్లగా, ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. థ్యాంక్ యూ.